మనం బెండకాయతో పచ్చడిని ఈ విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. బెండకాయలను శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఆరనివ్వాలి. తేమ ఉంటే గన జిగురు ఎక్కువగా వస్తుంది. కొంచెం సేపు ఆరిన తర్వాత దాన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియను, బెండకాయ, టమోటా కొద్దిగా నూనె వేసుకుంటూ విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. టమోటాను ఫ్రై చేసుకునేటప్పుడు కొద్దిగా చింతపండు, పసుపు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఈ 4 పదార్థాలు చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్టుగా లేకుండా కొద్దిగా బరకగా మనం చేసుకుంటే రుచిగా అనిపిస్తుంది. ఈ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఒక్కర ఉప్పు, బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రైస్లోకి చాలా కమ్మగా అనిపించే రుచికరమైన రెసిపీ. అందరము తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తాము. ఇది కూడా చాలా డిఫరెంట్గా టేస్ట్గా అనిపిస్తుంది. ఈ రెసిపీ చాలా బాగుంటుంది.